అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రామేశ్వరం అయితే రైతోట్లోన చేను చేసుకొని మనం బతుకుతుంటే మా చేనుకి దమ్ము దార్చం చేయడానికి వచ్చి రైతుల పూట చేను 12 గంటలప్పుడు దున్నారు సార్. దున్ని టీడీపీ వాళ్ళు వచ్చి కలబడి మాకు చేను మాకు కావాలని ఇప్పిస్తున్నారు సార్. మాకు కన్నదమ్ములకు రక్కు పెట్టి విడగొట్టాలని చేస్తలేరు. అంతగా న్యాయం కూడా సక్కగా చేస్తలేరు సార్. మా ఊర్లోనే ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. టీడీపీలు సార్, టీడీపీలు అంత న్యాయం చేయనట్టు ఇట్లా మనకి కొట్టనీక చేయనీక దూరం చేసి డబ్బులు చెప్తున్నారు. మమ్మల్ని ఏం న్యాయం చేయాలంటే కూడా చేస్తలేరు సార్. మాకు పత్తేసినాం సార్, పత్తేసినాము. రోజు 10,000 18,000 అట్లా ఖర్చు పెట్టుకొని పంటలు పండించుకొని తిప్పలు పడుతున్నాము. ఈ ప్రాబ్లం చేసి రైతులు 12 గంటలప్పుడు జరిగింది సార్. ఇది ట్రాక్టర్ పెట్టుకొని చేను దున్ని గబ్బులు అంతా 10 చేనాల వెళ్ళిపోయినారు సార్. చేసాం సార్. సార్ స్టేషన్ పోయి వచ్చినాం, అయినా పట్టించుకుంటా లేరు. అందుకే ఇప్పుడు ఈడ టీడీపీ వాళ్ళు మీకు ఎవరు దూరశానం చేసినా మీకు అడుగు దిక్కు లేరు అని మిమ్మల్ని పట్టించుకున్న తోళ్ళు లేరు. చేసేదే చేనులో పైరు వేసినప్పుడల్లా దుని చేస్తాం అనే లెక్కలోన వాళ్ళు మాట్లాడుకుని పని చేశారు. బెదిరించినారు సార్, వచ్చి కొట్టని కలవన్నారు సార్. పడి వాళ్ళైతే తననిక రేతురి బాగులు కావులు కాసుకొని వచ్చుకున్నారు సార్. దీనికి అది కోర్టు న్యాయంకి చేశారు సార్. కోర్టు న్యాయం చేస్తారా మాకు అది ఒకటి మా చేను మాకు న్యాయం చేస్తే వాళ్ళకి కేసు పెట్టొచ్చినాం కదా, కేసు పెట్టిస్తే పోలీసులు పట్టించుకున్నట్ట న్యాయం చేయనట్ట దర్శనం చేస్తున్నారు సార్. మాకు నా పేరు రామలింగడు, మేము నాగరాజు దశకేరి మా పొలం మా దీంట్లోనే వచ్చేసి 4 చిన్న రామలింగడు, పెద్ద రామలింగడు, గోవిందమ్మ, శాంతన్న ఈ పొలంలోనే ఉంటే ఈ పొలము కోట్ల పన్న 10 నీళ్ళ కానట్టు మా దీంట్లో సాగులో ఉండాము. ఆ సాగుని కానీ ఇంతవరకైనా మాకు మా టీడీపీ వచ్చినది ఎవరు అర్థకుంటారు మేము చూసుకోనండి. ఎందుకబ్బా చెందున్నావు అని మా పొద్దున అడిగితే ఏం చేసుకుంటావులే, మా టీడీపీ వచ్చేదా, ఏం పీక్కుంటావులే, నీ రెండుంటే ఎస్సీ ఎద్ద పెడతావా, సి ఎద్ద పెడతావా, డిఎస్పీ ఎద్ద పెడతావాలే, నీ వర్క్ సత్తుంటే పెట్టుకోలే, దున్నిలే. నువ్వు ఎన్ని మాటలు దున్నినా, ఎన్ని మాటలు ఇతర మేసినా ఏం చేసుకుంటావులే. రైతులు 12 గంటలప్పుడు వచ్చి చేను దున్నినారు సార్. మనకి ఇప్పుడు దాదాపు అంటే 3 నెలల పంట సార్. ఇది 3 నెలల పంట నచ్చి రైతురి మాకు ఎవరికి తెలియనట్ట 12 గంటలప్పుడు నైట్ వచ్చేసి దున్ని వాచిపోయినారు సార్. వాచిపోయిన తర్వాత మీరు ఏం పీక్కుంటారు, ఏం చేస్తారని ఊర్లో అనుకుంటూ ఉన్నారు సార్. పిలిచినారు మమ్మల్ని దున్నినారు రావాల అని చెప్తారు. రొడ్డి మా ఊరు రొడ్డి అన్నతోనే చేస్తున్నారు సార్. మాకేం లేదు సార్ న్యాయం. ఇప్పుడు ఇది జరిగిన పంట నష్టము, మనం పెట్టుబడి మనం ఇచ్చిన డబ్బులు పెడితే వాళ్ళకి న్యాయం కానీ మాకు న్యాయం కానీ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.